విషయంలోనే కాదు, డిజిటల్ ట్రెండ్స్ విషయంలో కూడా నార్త్ సినిమాకి గట్టిగా షాక్ ఇస్తోంది సౌత్. తాజాగా 2024లో ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ మూవీస్ లిస్ట్ ని రిలీజ్ చేసింది గూగుల్. ఈ లిస్ట్ లో సౌత్ మూవీసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2024లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను ఆదుకుంది సౌత్ సినిమానే. భారీ పాన్ ఇండియా సినిమాలతో పాటు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తో తెరకెక్కుతున్న చిన్న సినిమాలు కూడా నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అందుకే గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ మూవీస్ లిస్ట్లోనూ మన సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాప్ 10లో ఏకంగా 7 సౌత్ సినిమాలున్నాయి. కల్కి 2898 ఏడీతో పాటు హనుమాన్, మహారాజా, మంజుమల్ బాయ్స్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్, సలార్, ఆవేశం సినిమాలు ఈ లిస్టులో ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ నెంబర్స్ విషయంలోనే కాదు, పాపులారిటీ విషయంలోనూ సౌత్ సినిమా చూపిస్తున్న హవా బాలీవుడ్ ఇండస్ట్రీకి నిద్ర పట్టనివ్వడం లేదు. ఈ లిస్టులో టాప్ 5లో నార్త్ సినిమాలే ఎక్కువగా ఉండడం బాలీవుడ్ కు కాస్త ఊరటనిచ్చే అంశం. ఫస్ట్ ప్లేస్లో స్త్రీ 2, థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్లో 12th ఫెయిల్, లాపతా లేడీస్ సినిమాలు ఉన్నాయి. ఈ నెంబర్సే బాలీవుడ్ సినిమాకు కాస్త ఊరటనిస్తున్నాయంటున్నారు క్రిటిక్స్. ఫుల్ టైం స్పెండ్ చేయలేకపోతే ఏంటి, జస్ట్ అలా కనిపించిపోండి గురు అని ఒకరికొకరు ఆఫర్స్ ఇచ్చుకుంటున్నారు స్టార్స్. అలా నార్త్ లో మన వాళ్ళు హలో చెబుతుంటే ఇక్కడ ఉత్తరాది వారు గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఏదో రకంగా తన సినిమాల్లో నార్త్ సపోర్ట్ తీసుకుంటూనే ఉన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన లేటెస్ట్ సినిమా కూలీలో అమీర్ ఖాన్ కీ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం జైపూర్లో షూటింగ్ జరుగుతోంది. మరోవైపు సల్మాన్ ఖాన్ చెర్రీ, బుచ్చిబాబు సనా సినిమాలో చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ మెగా ఫ్యామిలీ కోసం గాడ్ ఫాదర్లో చేశారు సల్మాన్ ఖాన్. సల్మాన్ సౌత్ కి వస్తే ఆయన కోసం వెంకటేష్, రామ్ చరణ్ కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాలో నటించారు. అలా మన దగ్గర నుంచి నార్త్ వాళ్లకు సపోర్ట్ ఇవ్వడం రీసెంట్ టైమ్స్ లో షురూ అయింది. ఇప్పుడైతే ఏకంగా హృతిక్ రోషన్ మన తారక్ తో కలిసి నటిస్తున్నారు. 2025 ఆగస్టులో వార్ 2 చూడటానికి రెడీ అవుతోంది పాన్ ఇండియా. వార్ 2 తర్వాత స్ట్రెయిట్ గా బాలీవుడ్ సినిమాలు చేస్తారు ఎన్టీఆర్ అనే మాట కూడా జోరందుకుంది. ఇక బిగ్ బి అమితాబ్ బచ్చన్ అయితే సౌత్ ఇండియాలోనే సెటిల్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సౌత్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడున్న సినారియోని జాగ్రత్తగా గమనిస్తే ఇండియన్ సినిమాకు రియల్ మీనింగ్ చెప్తుందంటున్నారు క్రిటిక్స్. ప్రతిరోజు చేతి నిండా పనుంటే పండగే పండగ. ఆ పని కూడా తెలిసిన వారితో చేస్తే ఫెస్టివ్ మోడ్ డబుల్ అయిపోతుంది. ఇప్పుడు త్రిష అలాంటి కంఫర్టబుల్ స్పేస్ లో ఉన్నారు. చేస్తున్న పనిని ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత చిరంజీవితో జోడీ కడుతున్నారు నటి త్రిష. అన్నీ అనుకున్నట్టే జరిగితే సంక్రాంతికి మెగాస్టార్ తో కలిసి థియేటర్లోకి దూసుకొచ్చి హలో చెప్పేవారు. కాసింత లేట్ అయినా ఆల్రెడీ పనిచేసిన చిరంజీవితో మళ్లీ కాలు కదపడం హ్యాపీయే అంటున్నారు ఈ బ్యూటీ. చిరుతో మిస్ అయినా అజిత్ తో కలిసి పొంగల్కి పలకరించడానికి రెడీ అయ్యారు చెన్నై సుందరి. అజిత్ తో త్రిష జోడీ కట్టిన విడామయూర్చి సంక్రాంతి రేసులో ఉంది. అజిత్ తో ఇంతకు ముందు ఆమె నటించిన సినిమాలు బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక విజయ్ త్రిష జోడీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 20 ఏళ్లప్పుడు ఒక నటి అందంగా ఉండడం వేరు, ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లైనా అంతే అందంగా ఉండడం వేరు అంటూ త్రిషని పొగడ్తలతో ముంచెత్తేశారు విజయ్. లియోలోనే కాదు, ఈ మధ్య గోట్లోనే కనిపించారు త్రిష. నెక్స్ట్ సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సూర్య 45లోనూ త్రిష హీరోయిన్ గా కనిపిస్తారట. సూర్య, త్రిష కలిసి నటించిన 6 సినిమా తమిళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ జంట చేయబోయే సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇయర్ స్టార్టింగ్ లో కుర్చీ మడతెట్టి, ఇయర్ ఎండింగ్ లో కిస్సిక్, ఈ 2 పాటలు చాలవా ఈ ఏడాది శ్రీలీల చరిష్మాని పెంచేయడానికి? నెక్స్ట్ ఇయర్ ఆమె మీదున్న హైప్ ని అమాంతం రేస్ చేయడానికి? ఎస్, చదువు కోసం కొన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకున్న శ్రీలీల ఇప్పుడు షైనింగ్ స్ప్రీ అయిపోయారు. శ్రీలీల సినిమాలను వద్దనుకున్నారా? బాలీవుడ్ ఆశలతో తెలుగు సినిమాలకు దూరమయ్యారా అంటూ రకరకాల వార్తలు వినిపించాయి కదా. అసలిప్పుడు అలాంటి మాటల్ని పట్టించుకోవాల్సిన పనే లేదంటున్నారు క్రిటిక్స్. ఆల్రెడీ కిసిక్ పాటతో నెక్స్ట్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టేశారు శ్రీలీల. ఇప్పుడు ఆ జోర్ను కంటిన్యూ చేసే పనిలో ఉన్నారు. ఈ మధ్య సినిమాలకు సైన్ చేయలేదు. ఇక ఆమె కనిపించరా అని టెన్షన్ పడక్కర్లేదు ఫ్యాన్స్. ఆల్రెడీ నటించిన రాబిన్హుడ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే నితిన్ కి జోడీగా పలకరిస్తారు శ్రీలీల. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ ఈ లేడీ హీరోయిన్. సో పవర్ స్టార్ అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ 2 సినిమాల మీద ఖర్చీఫ్లున్నాయి. ఇటు కార్తీక్ దండు సినిమాలో నాయికగా శ్రీలీల ఫిక్స్ అయ్యారు.
అయ్యారు అనే మాట చాలా బాగా వినిపిస్తోంది ఇండస్ట్రీలో. అంటే నెక్స్ట్ నాగ చైతన్యతో జోడీ కట్టడానికి రెడీ అయ్యారన్నమాట. ప్రస్తుతం తండేల్ పనుల్లో బిజీగా ఉన్నారు నాగ చైతన్య. కార్తీక్ దండు సినిమాలో మీనాక్షి చౌదరి నాయికగా కనిపిస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లో శ్రీలీల పేరు గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు బాలీవుడ్ ప్రాజెక్టులోనూ శ్రీలీల నటిస్తున్నారనే మాట ఊరిస్తోంది. కాలీవుడ్ నుంచి రకరకాల కథలు శ్రీలీల తలుపు తడుతూనే ఉన్నాయి. స్టడీస్ కోసం ఆ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్నారు ఈ బ్యూటీ. ఇకపై అలాంటిదేమీ లేదు. వరుసగా సినిమాలకు సైన్ చేస్తూనే ఉంటానంటున్నారు. సో ఇక శ్రీలీలను ఫ్యాన్స్ మిస్ అయ్యే ఛాన్సే లేదన్నమాట. కిసిక్. తెలుగు అమ్మాయిలు గ్లామరస్ గా కనిపించడానికి ఇష్టపడరు, అందుకే ముంబై భామల్ని హీరోయిన్స్ గా తీసుకుంటున్నాం అంటుంటారు టాలీవుడ్ మేకర్స్. కానీ ఇక మీదట ఇలాంటి సాకులు చెప్పే అవకాశం ఇవ్వము అంటున్నారు ఈ జనరేషన్ తెలుగు అమ్మాయిలు. గ్లామర్ విషయంలో ముంబై భామలకి మేమేం తీసుకోమన్నా సిగ్నల్స్ ఇస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు. మద్రాస్కరన్ పేరుతో రూపొందుతోన్న సినిమాలో గ్లామర్ రోల్లో ఆడియన్స్ కు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు నిర్మాతగాను తన మార్క్ చూపిస్తున్నారు నిహారిక. చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోలేకపోతున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా. తెర మీద హోమ్లీ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తున్న ఈషా సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోషూట్స్ తో రచ్చ చేస్తుంటారు. ఈ ఫోటోషూట్స్ చూసైనా తనకు గ్లామర్ హీరోయిన్స్ రోల్స్ ఇస్తారేమో అన్న ఆశతో ఉన్నారు ఈ బ్యూటీ. కెరీర్ స్టార్టింగ్ నుంచే గ్లామర్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తున్న తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండ సరసన టాక్సీ వాలా సినిమాలో నటించిన ప్రియాంక ట్రెడిషనల్ లుక్ తో పాటు గ్లామర్ యాంగిల్ ను రివీల్ చేశారు. అయినా ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావడం లేదు. ఈ రూల్స్ ను బ్రేక్ చేసిన ఒకే ఒక్క తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ. మోడలింగ్ రంగం నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శోభిత తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా బిజీగా ఉన్నారు. మిస్ ఇండియా టైటిల్ విన్నర్ కూడా కావడంతో ఈ భామ గ్లామర్ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో శోభితకు వరుస అవకాశాలిస్తున్నారు నార్త్ మేకర్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.